బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. తాజాగా ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 2 దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 6న తొలి దశ పోలింగ్ ఉంటుంది. కాగా మలి దశ పోలింగ్ నవంబర్ 11న ఉంటుంది. ఇదిలా ఉంటే నవంబర్ 14న ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ వేడింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. మొత్తం 2 దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. తొలి దశ పోలింగ్ నవంబర్ 6వ తేదీన ఉంటుంది. కాగా ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 10వ తేదీన విడుదలవుతుంది. కాగా నవంబర్ 11న 2వ దశ పోలింగ్ ఉంటుంది. ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపడతారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈ మేరకు మీడియాకు వివరాలు వెల్లడించారు. కాగా నవంబర్ 22లోగా ఎన్నికలు నిర్వహిస్తామని జ్ఞానేష్ కుమార్ ఇదివరకే వెల్లడించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగానే నవంబర్ 6 అలాగే 11వ తేదీన పోలింగ్కు ఎన్నికల సంఘం ఖరారు చేసింది. కాగా ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అనేక వివరాలను మీడియాకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెల్లడించారు. మొత్తం 243 నియోజకవర్గాల్లో 38 సెగ్మెంట్లను షెడ్యూల్డ్ కులాలకు అలాగే 2 సెగ్మెంట్లను షెడ్యూల్డ్ తెగలకు రిజర్వ్ చేశారు. కాగా ఈ సందర్భంగా ఓటర్ తుది జాబితా గురించి జ్ఞానేష్ కుమార్ ప్రస్తావించారు. అలాగే నామినేషన్లు దాఖలు చేయడానికి 10 రోజుల ముందు కూడా ఓటర్ జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించడంలో భాగంగా బూత్ లెవెల్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించామన్నారు. గతంతో పోలిస్తే బీహార్ ఎన్నికల ప్రక్రియను సులభతరం చేసినట్లు జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. అలాగే అభ్యర్థుల జాబితాలో తొలిసారి కలర్ ఫోటోలను ఉపయోగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులను ఓటర్లు త్వరగా గుర్తుపట్టడానికి వీలుగా కలర్ ఫోటోలను ఉపయోగిస్తున్నట్లు జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. కాగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి సకల జాగ్రత్తలు తీసుకున్నామన్నారు జ్ఞానేష్ కుమార్. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా జిల్లా కలెక్టర్లు అలాగే ఎస్పీలను ఆదేశించినట్లు సీఈసీ వెల్లడించారు. 100% వెబ్కాస్టింగ్తో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. కాగా బీహార్ ఎన్నికల్లో తొలిసారి 14 సంస్కరణలు తీసుకొచ్చామన్నారు. ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఈ సంస్కరణలు ఉంటాయన్నారు జ్ఞానేష్ కుమార్. రానున్న రోజుల్లో సదరు సంస్కరణలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు ఆయన. ఇదిలా ఉంటే బీహార్లో ప్రస్తుతం ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. క్రిందటిసారి అంటే 2020లో ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. దీంతో జేడీయూ, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్డీఏ కూటమి తరపున నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే 2 సంవత్సరాలకే నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమి నుంచి వైదొలిగారు. ఆర్జేడీ, కాంగ్రెస్తో కూడిన మహాగఠబంధన్లో చేరారు. మరోసారి నితీష్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మహాగఠబంధన్లో ఆయన ఎక్కువ కాలం కొనసాగలేదు. 2024 జనవరిలో మహాగఠబంధన్కు నితీష్ గుడ్ బై కొట్టారు. తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరారు. అలాగే మరోసారి నితీష్ బీహార్ ముఖ్యమంత్రి అయ్యారు. కాగా ఇటీవల జ్ఞానేష్ కుమార్ నాయకత్వంలోని ఎన్నికల బృందం బీహార్లో 2 రోజులు మకాం పెట్టింది. ఈ సందర్భంగా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకుంది. కాగా 2020లో 3 దశల్లో ఎన్నికలు జరిగాయి. దీంతో ఈసారి 1 లేదా 2 దశల్లోనే ఎన్నికలు ముగించాలని బీహార్ రాజకీయ పార్టీలు జ్ఞానేష్ కుమార్ను కోరాయి. ఈ సూచనను జ్ఞానేష్ కుమార్ పాటించారు. దీంతో కేవలం 2 దశలకే పోలింగ్ను ఆయన పరిమితం చేశారు.
ఇదిలా ఉంటే ఈసారి ఎన్డీఏ కూటమి మహాగఠబంధన్ మధ్య తీవ్ర పోరు నెలకొంది. అలాగే యువత మహిళల ఓట్లపై ఎన్డీఏ కూటమి ఆశలు పెట్టుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయా వర్గాల కోసం అనేక పథకాలు రూపొందించింది. అంతేకాదు అమలు కూడా ప్రారంభించింది. అయితే ఓట్ల చోరీనే ప్రధానాంశం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఏమైనా బీహార్లో ఇక ఎన్నికల సమరం మొదలైనట్లే.